విద్యార్థులు చాలా మందికి వాళ్ళకు నిజంగా బాగా చదువుకోవాలని ఉంటుంది, మంచి మార్కులు రావాలని ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ మీద ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత శ్రద్ధ పెడుతున్నారో తెలుసు. కాలేజీల్లోనో స్కూళ్ళల్లోనో వాళ్ళకు టీచర్లు ఎంత బాగా చెబుతున్నారో కూడా తెలుసు. కానీ ఇంటికి వచ్చేసరికి క్రికెట్, ఇంటికి వచ్చేసరికి సినిమాను, సెల్ ఫోన్లో వీడియోలో ఏదో దృష్టి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. చదువు మీద దృష్టి కేంద్రీకరించాలి అంటే ఏం చేయాలి? దీనికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఇది సపరేట్గా చైల్డ్ సైకాట్రీ సబ్జెక్ట్ అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాను. ఒకటి రెండు, ముందు అతనికి ఏది ఇంట్రెస్ట్ అనేది మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ చేసి అమెరికా వెళ్ళాలి, ఐటీ అనేవానికి మనం బలవంతంగా బైపీసీ చేయించిన డాక్టర్ కావాలంటే అంటే వాడికి వాడు బలవంతంగా పాపం అమ్మా నాన్న చెప్పారు కాబట్టి ఒప్పుకుంటాడు. కానీ వాడి మనసు మాత్రం ఇంట్రెస్ట్ వేరేగా ఉంది. అంటే ఎప్పుడైతే ఒక సూక్తి కూడా ఉంది మన తెలుగులో, కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి అని. అంటే చాలామంది చదువురా అంటాడు. వాడికి ఇష్టమైంది చదివిస్తే, వాడు ఎంపీసీ అంటే ఇష్టమా, ఎంపీసీ చేయించండి. బైపీసీ ఇష్టమా, బైపీసీ చేయించండి. లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ ఇష్టమా, లేకపోతే ఇంకోటి ఇష్టమా, ఏదో చూడండి. ఆ ఇంట్రెస్ట్ను పట్టికిన మనం వెళ్తే అసలు మనం కష్టపడాల్సిన పనిలా ఆటోమేటిక్గా వాళ్ళు పైకి వస్తారు. ఇది మెయిన్ సూత్రం ఇదే. రెండోది ఏంటంటే, ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా వానికి డైవర్షన్స్ మీరైతే అన్నారు, ఈ బయట సెల్ ఫోన్ కానీ, సినిమాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, రకరకాలు కానీ, ఇవన్నీ పేరెంటల్. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే పేరెంటల్ సూపర్విజన్ తగ్గిపోయింది. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్, బ్రతుకుదేరు తప్పదు. మరి ఒకప్పుడు ఏంటంటే ఏదో నాన్న సంపాదించేవాడు, ఇంట్లో అమ్మ చూసుకుంటే. ఇప్పుడు అట్లా కాదు, ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి. ఉదయం వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తారు, లేట్ నైట్. కాబట్టి పిల్లలు ఆలనా పాలనా సర్వెంట్సో లేకపోతే ఎవరు కూడా ఉండరు, కేర్ ఆఫ్ అంతే. వాళ్ళే టీవీ చూసుకుంటా, వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. ఈ పేరెంటల్ సూపర్విజన్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఈ డైవర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఫోన్లోనో, చాటింగో, ఇంకోటో, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోవడమో తినడం అవుతున్నాయి. కాబట్టి పేరెంటల్ సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బిజీగా ఉన్నా, మనం ఎందుకంటే ఇద్దరం సంపాదిస్తున్నాం, అల్టిమేట్గా పిల్లల భవిష్యత్తు కోసమే కదా. వాళ్ళే పాడైపోయినప్పుడు ఈ సంపాదన దేనికి? కాబట్టి మనము ఎంతో కొంత మన పర్సనల్ టైం కానీ, మన ఆఫీస్ టైం కానీ సాక్రిఫైస్ చేసి, కనీసం చాలామంది ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఒక పూట కూడా భోజనం చేసే అవకాశం ఉండదు. కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని, ఎందుకంటే వాళ్ళు ఉదయం పొద్దున్నే వెళ్ళిపోతారు పిల్లలు, సాయంత్రం 5 ఎప్పుడు వస్తారు. మధ్యాహ్నం భోజనం వాళ్ళు అమ్మ నాన్న ఎక్కడో తింటారు, వీళ్ళు ఎక్కడో తింటారు. కనీసం నైట్ టైం వీళ్ళు భోజనానికి 8 కూర్చుంటే నాన్న ఇంకా వచ్చినాడు, అమ్మ ఏదో వచ్చి హడావిడి పడి ఆమె అలసిపోయి ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి కనీసం ఒక పూటైనా భోజనం చేసే పరిస్థితులు చాలా కుటుంబాల్లో లేవు. అది చాలా అవసరం. ఎందుకంటే భోజనం అనేది భోజనం కోసం కాకుండా ఒక డిసిప్లిన్ కానీ, ఒక మంచిగా మాట్లాడుకోవడం కానీ, కబుర్లు చెప్పుకోవడం కానీ, ఆ హ్యూమన్ రిలేషన్స్, ఆ బాండింగ్, పేరెంటల్ పిల్లలకు బాండింగ్, ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ అవుతాయి.